హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బయట కొన్న నెయ్యి కంటే మన చేతులతో ఇంట్లో ప్యూర్గా మనం నెయ్యి చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం పాల మీగడనైతే తీసుకోవాలి. పాల మీగడ ఎలా తీసుకోవాలంటే, మనం మార్నింగ్ కాగబెట్టిన పాలు ఫ్రిడ్జ్లో పెడతాం కదా, నైట్ టైంకి అది మొత్తం మీగడ ఉంటుంది పాలల్లో. ఆ మీగడను తీసి రోజు స్టోర్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన మీగడ తీసుకొని ఇలా మనము ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనము ఈ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా చేయకూడదు. ఇలా స్లోలీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇలా అవుతుంది మనం మిక్సీ పట్టిన తర్వాత. ఇలా అయిపోయిన తర్వాత మనము ఈ మిక్సీ జార్ నుంచి తీసి దీంట్లో మరి కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ ఉన్నాక కొంచెం దీన్ని మనము షేక్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్ని ఇలా మొత్తం ఫామ్ అవుతుంది. ఈ వెన్న మొత్తం మొదలుకి వచ్చేస్తుంది. మరి అలా రాలేదు అనుకుంటే ఇంకోసారి మిక్సీ పట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని అలా ప్రాసెస్లో చేయండి. ఈ విధంగా వెన్న మాత్రం ఈ విధంగా అయిపోతుంది మొత్తం. ఇలా అయిన వెన్నని మనము ఈ వాటర్ కంటెంట్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా ఈ వెన్నని మొత్తం వాటర్ మొత్తం లేకుండా చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. ఎంతైనా మనం ఇంట్లో చేసుకుంది చాలా టేస్టీగా ఉంటుంది కదా ఏదైనా. ఇది కూడా ఇంట్లో మనం ప్యూర్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ నెయ్యి చేయడము, ఎంతో హార్డ్ కూడా ఏముండదు. ఈ విధంగా మనము మీగడ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా చేసుకున్నాక సపరేట్ చేసుకోవాలి వెన్ననైతే మీగడ నుంచి. ఈ నైట్ పాలు మాత్రం మనము మీగడ ఖచ్చితంగా రోజు స్టోర్ చేసుకోవాలి. ఒక 15 డేస్కైనా 20 డేస్కైనా ఈ విధంగా మీగడ పక్కన పెట్టుకొని ఈ విధంగా వెన్న చేసుకోండి. వెన్న నుంచి మాత్రం ఇలా మనము నెయ్యి చేసుకోవచ్చు. ఇదంతా ఒక గిన్నెలో వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ వెన్నని మొత్తం కరిగించాలి. చూడండి, నేను ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాను, మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లో మాత్రమే పెట్టాలి. ఈ విధంగా పెడితే మనకి ఇది మొత్తం స్లోలీ కరిగిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ కరిగిపోయింది మొత్తం మనకు ఆయిల్ ఫామ్ లాగా అవుతుంది కొంచెము. అలా అయిపోయిన తర్వాత మనకి చూడండి ఇలా పొంగు వస్తుంది కదా, కొంచెం ఇలా పొంగు వస్తున్నప్పుడు మాత్రం కింద మొత్తం అలా కనిపిస్తుంది కదా, అదే నెయ్యి. ఆ నెయ్యి కాసేపు వేడవ్వాలి. ఇంకా వేడవుతే మనకు మంచి నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది. మనకు నెయ్యి స్మెల్ కూడా ఇలా వేడి చేసేటప్పుడు తెలుస్తుంది నెయ్యి అవుతున్నట్టు. చూడండి ఎంత బాగా అవుతుందో. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం హీట్ చేసుకోవాలి. ఈ మీగడ మొత్తం ఈ మీగడ నుంచి తీసిన వెన్న మొత్తం కరిగిపోవాలి. ఇలా కరుగుతున్న టైంలో మనము విలాచీ వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది నెయ్యి. చూడండి, ఇలా విలాచీ వేసుకోవాలి. ఈ కలర్లోకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. విలాచీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది. ఈ విధంగా మనం చల్లారిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకొని ఒక బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి. గ్లాస్ కంటైనర్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇలా స్టీల్ ఉన్నా గ్లాస్ ఉన్నా వేసుకోండి. ఇంకా ఈ నెయ్యిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ నెయ్యి స్వీట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి కాబట్టి. చూడండి, కొంచెం ఎక్కువ కాగితే ఈ కలర్లో ఉంటుంది. లైట్గా కాగపెడితే కొంచెం లైట్ కలర్లో వస్తుంది. మీకు కూడా ఈ నెయ్యి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.